ఐ హ్యావ్ సీన్ హీజ్ సఫరింగ్. బాబుజీ చెప్తూ ఉన్నారు, అవతార పురుషుడైన మెహర్ బాబా తీవ్రమైన బాధను అనుభవిస్తూ ఉండగా నేను చూశాను. గాడ్ ఈజ్ ఆల్ నాలెడ్జ్, ఆల్ పవర్ అండ్ ఆల్ బ్లిస్. భగవంతుడు లక్షణాలు ఏమిటి? ఏ వ్యక్తిని మనం భగవంతుడు అనగలము? ఆయనకు 3 లక్షణాలు ఉండాలి. మనం ఎలాగైతే టెస్ట్ చేస్తూ ఉంటాం, బ్లడ్ టెస్ట్ ఇవన్నీ కదా, అలాగే ఒకడు భగవంతుడా కాదా అని తెలియాలంటే దానిలో 3 లక్షణాలు ఉండి తీరాలి అతనికి. అనంత శక్తి, అనంత జ్ఞానము, అనంత ఆనందం. ఈ 3 ఎవడుకుంటే వాడు ఖచ్చితంగా భగవంతుడే. వాడు లక్షణత్రయము అంటారు. భగవంతుడికి 3 లక్షణాలు. ఈ 3 ఉంటే వాడు భగవంతుడే. ఎవడన్నా నేను భగవంతుడిని అని చెప్పుకుంటున్నాను అనుకోండి, ఈ 3 ఉన్నాయో లేదో మనం తెలుసుకుంటే మనకి వాడు గ్యారంటీగా చెప్పచ్చు భగవంతుడే కాదు. ఇన్ హిజ్ ఇన్ఫినిట్ ట్రయూన్ నేచర్ గాడ్ ఈజ్ ఎటర్నల్లీ ఫ్రీ. ఈ 3 లక్షణాలు తన సహజ సిద్ధమైన ప్రవృత్తి, ఈ 3 లక్షణాలు సొంతం చేసుకున్న భగవంతుడు అనంతముగా శాశ్వతముగా స్వేచ్ఛను అనుభవిస్తూ ఉంటాడు. ఈ 3టి ఫలితం ఏంటంటే స్వేచ్ఛ. హీజ్ ఎటర్నల్ ఫ్రీడమ్ ఇన్ ది ఇన్ఫినిటీ ఆఫ్ హిజ్ ఎగ్జిస్టెన్స్ కెనాట్ బి ఇమాజిన్డ్. అయితే మనము అంత పూర్తి సంపూర్ణమైన స్వేచ్ఛను ఊహించలేము మనం అసలు. ఎందుకంటే మనం ఎప్పుడు బంధనాల మధ్యలోనే ఉంటున్నాం మనం కదా. అంత స్వతంత్రము, అంత సంపూర్ణమైన స్వేచ్ఛను మనం ఊహించలేము. గాడ్స్ ఫ్రీడమ్ ఇన్ ఎటర్నిటీ కెన్ ఓన్లీ బి ఎక్స్పీరియన్స్డ్ వెన్ అ మైండ్ ట్రాన్సెండ్స్ ఇట్ సెల్ఫ్ టు గో బియాండ్ ఇమాజినేషన్. ఆ భగవంతుడి యొక్క అనంత స్వేచ్ఛ అనే స్థితిని మనం అనుభూతి పొందాలి అంటే ఈ మనసు ఊహకు అతీతంగా ఎదగగలిగినప్పుడు అప్పుడు అది అనుభవములోనికి తెచ్చుకోగలుగుతుంది. ద యూనివర్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇమాజినరీ. దీన్ని ఏమంటాం? భాస్కర్ రాజు గారు అద్భుతంగా చెప్పేవాడు. సృష్టి అంటాం ఈ విశ్వాన్ని. సృష్టి అంటే అర్థం ఏమిటి? అసలు అది లేదు, కానీ ఎవడో దాన్ని తయారు చేశాడు అని అర్థం. ఇదిగోనండి దస్తావేజ్ అంటే అది ఆడు సృష్టించాడని బాబు, అది నిజం అనుకున్నారు కనుక మీరు అని మనం వాడుతుంటాం. అంటే సృష్టించబడినది అంటే సహజ సిద్ధముగా ఉనికి లేనట్టిది, అది అనంతరము ఎవడో దాన్ని కనిపించేలాగా తయారు చేశాడు. దానినే సృష్టి అంటాం. అలాగే ఈ విశ్వమంతా కూడా ఊహలోనే ఉనికి కలిగి ఉన్నట్టిది అది. అండ్ ఈచ్ బీయింగ్ ఇన్ ది యూనివర్స్ ఈజ్ కాట్ అప్ ఇన్ ఇమాజినేషన్. ఈ ఊహలో ప్రతి జీవి కూడా తగులుకొని పోయింది. ఇదంతా నిజమే అని పరిస్థితులు. The entire process of the evolution and involution of consciousness occurs within the domain of imagination. మీ గాడ్ స్పీక్ చూస్తే ఆ పెద్ద చార్ట్ ఉంది చూడండి, రాను గాలి గీసినటువంటి మొత్తం చిత్రం, ఇలా వాయువు రావడం, రాయవడం, లోహము ఇవన్నీ, దానిలో గాడ్స్ ఇన్ఫినిట్ ఇమాజినేషన్ లేకపోతే క్రియేటివ్ ఇమాజినేషన్ అని ఉంటుంది. అంటే ఇదంతా నిజము కానటువంటి ప్రయాణం, ఊహలో మాత్రమే జరిగిన ప్రయాణం. జర్నీ విదౌట్ జర్నీయింగ్ అన్నారు బాబా. అంతే కదండి. అసలు ఏమిటి చేసింది ప్రయాణం? ఏది చేయలేరు, ఆత్మ చేయలేరు. ఆత్మ యొక్క చైతన్యము మాత్రమే ఊహలో ప్రయాణం చేసింది అన్నారు. అది ఎప్పుడూ భగవంతుడిగానే ఉంది. చిట్ట చివరికి మెలకువతో నేను భగవంతుడిని తెలుసుకుంది. అది ఎక్కడికి వెళ్ళలేదు. అంతే కదండి. సో పరిణామక్రమము, అంతఃపరిణామక్రమము రెండూ కూడా ఈ మాయలో, ఊహలో భాగములే. అండ్ సో లాంగ్ యాజ్ వన్ ఈజ్ ఇన్ ద డొమైన్ వన్ కెన్ నెవర్ ఎక్స్పీరియన్స్ ఎటర్నల్ ఫ్రీడమ్. కనుక మనం ఇక్కడ ఈ పుస్తకం చదువుకుంటూ ఉన్నాం. మనం పూర్తిగా ఆ ఊహ యొక్క బంధనాల్లో తగులుకుని ఉన్నాం. మనం ఇక్కడ ఈ బంధనాల్లో ఉన్నంతసేపు ఆ శాశ్వతమైన స్వేచ్ఛ యొక్క అనుభూతిని ఎప్పటికీ మనం అవగాహన చేసుకోలేము. దీని నుంచి బయటికి వెళితేనే మనకు తెలుస్తుంది.
The universe itself is imaginary and each... God is indivisible. His indivisibility is infinite and all-pervading, and therefore each one in the universe is in essence God. మనం భగవంతుడు స్తోత్రం చేస్తూ పరవర్తి గారి ప్రార్థనలో చదువుతాం, గాడ్ ఈజ్ ఇండివిజిబుల్ అంటే అర్థం ఏమిటి? బయటికి ఇన్ని రూపాలుగా కనిపించినా నిజానికి ఒక భగవంతుడి యొక్క రూపాలే ఇవన్నీ. మా ఫాదర్ చెప్తూ ఉండేవారు, బాల్ బ్యాడ్మింటన్ ఆడతారు, ఎల్లో ఊలు బంతి ఉంటుందని. దాన్ని మనం క్రాస్ సెక్షన్ చేసి చూస్తే బయటికి అన్ని విడివిడిగా కొసలు కనిపించినా మధ్యలో ఒక ముడి నుంచే ఇవన్నీ వచ్చి ఉంటాయి కదా. బయట అంత విడిగా విభిన్నముగా ఉన్నట్టుగా అన్బో ఎన్ని ఆత్మలు అనిపించినా మూలంలో మాత్రము ఒకే పరమాత్మ నుండి ఇవన్నీ వెలువడినట్లుగా మనకు తెలుస్తుంది. క్రాస్ సెక్షన్ గనక చేసి చూస్తే అది భగవంతుడి యొక్క అవిభాజ్యమైన లక్షణం అంటే దాని అర్థం అది. However, each being in the universe does not experience that it is God because it experiences imagination. ప్రతి ఆత్మ కూడా తన మనసుతో ఊహ చేస్తూ ఉంటుంది. ఆ ఊహ ఆగిపోనంత వరకు నేను భగవంతుడనే అనే సత్యమును అనుభూతి పొందలేదు. ఎందుకని మైండ్ వర్కింగ్ ఉన్నంతసేపు అది జరగదు. ఇది ఆగిపోవాలి. అది ఆగిపోవాలంటే ఇమాజినేషన్ ఆగిపోతుంది. అంతేకాని మైండ్ చేసే పని ఏమిటి? థింకింగ్ ప్రొడ్యూసెస్ ఇమాజినేషన్. Thus its existence, its experience and its freedom are bound by imagination. కనుక ఈ మాయలో కట్టుబడిపోయినటువంటి ఆత్మ యొక్క అస్తిత్వము, దాని అనుభవము, దాని స్వేచ్ఛ ఇవన్నీ ఈ ఊహయే నియంత్రిస్తూ ఉంటుంది. As a consequence, God remains imprisoned within the limitations of each one's imagination of the universe. కనుక ఈ విశ్వమంతా ఏమిటి? భగవంతుని యొక్క ఇమాజినేషన్. అదే ఈ విశ్వం. ఇమాజినేషన్ అంటే ఏమిటి? ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ వేర్ ఇమేజెస్ ఆర్ క్రియేటెడ్. ఇమేజ్ అంటే ఒక రూపం. ఆ రూపాలని అనంతముగా తయారు చేస్తూ పోవడమే ఇమాజినేషన్ కదండి. సో భగవంతుడి యొక్క సృజనాత్మకమైనటువంటి ఊహలో నుంచి ఈ విశ్వములో ఇన్ని రూపములు పుట్టుకొచ్చినాయి. సో ఈ ఊహ చురుగ్గా నడుస్తున్నంతసేపు ఇందులోనే తగులుకొని ఉండిపోతాం మనం. అండ్ హౌ మచ్ హీ హూ ఈజ్ ఎటర్నల్లీ ఫ్రీ అండ్ అన్లిమిటెడ్ మస్ట్ బి సఫరింగ్ ఇన్ ది ప్రెజెంట్ ఆఫ్ ఎవ్రీ వన్స్ ఇమాజినేషన్. మరి అనంత స్వేచ్ఛను, స్వతంత్రాన్ని ప్రవృత్తిగా కలిగిన ఆ అవతార పురుషుడు ఈ మాయలోకి అడుగుపెట్టి ఈ కష్టాన్ని ఎంత ఇబ్బంది పడుతూ ఆయన భరిస్తాడు కదా. ఆయన కూడా మనతో పాటు అడుగు పెట్టేశాడు మైండ్లోకి. సర్వస్వతంత్రుడు అయ్యి ఉండి ఇదంతా చెత్తని తెలిసిండి. మనం ఇదివరకు ఒక కథ చెప్పుకున్నాం. ఒక ఋషి ఎవరో ఉండేవాడు. ఏదో కారణం వల్ల ఒక కుక్క అయిపోయాడు అనుకున్నాం. కుక్క అయిపోయాడు. చూసుకుంటే దేహం కుక్క దేహం అయిపోయింది ఆ నిమిషం నుంచి అతనికి. కుక్కలన్నీ పోదాం అంటున్నాయి కదా. అదిగో అక్కడ ఏదో చెత్త ఉంది, మున్సిపాలిటీ చెత్త ఉంది, పోదాం పద అని. చిచి, అవంతా చెత్తదంతా. మనం తినవలసింది వేరే ఉంది, మనం ఇలా తినకూడదని చెప్తే అవి చాలా ఆశ్చర్యంగా చూస్తాయి. దీనికి చెవులు ఉన్నాయి, దీనికి తోకుంది, నాలాంటి కుక్క ఇది కూడా ఎలా మాట్లాడుతుందో చూడండి. అంత ఆశ్చర్యంగా. కానీ అది పాపం మదన పడిపోతూ ఉంటుంది అట్లా లోపల. ఇదేమిటి కర్మకాలి, ఈ దేహం వేసుకోవడం వల్ల ఈ కుక్కలన్నీ నన్ను అక్కడికి రమ్మని తీసుకుపోతున్నాయి అని తప్పక ఇక అవన్నీ ఆశ్చర్యంగా చుట్టూ చేరేస్తే వాటితో పాటు ఎడతాడు. అది నా పరిస్థితి అన్నాడు అనమాట అవతార పురుషుడంటే. ఇవన్నీ తమ కర్మ ఫలితం వలన ఈ మాయ బంధనాల్లో ఈ పడుతూ ఉంటే తనకు ఏమాత్రం సంబంధం లేకుండా వీళ్ళకి సాయం చేద్దామని వస్తే తనకున్నటువంటి దేహం కారణంగా ఇవన్నీ తన కూడా ఒక కుక్క కింద జమకట్టి వాటితో పాటు తిరగవలసి వచ్చిన పరిస్థితి. మరి ఆయన ఎంత బాధపడతాడు. ఆయన మిగిలిన కుక్కలన్నీ ఆనందిస్తూ ఉంటాయి ఈ మాయని, కానీ అది బాధపడుతూ ఉంటుంది. చిచి, ఇదేమి దరిద్రం. అది ఆయన బాధకు
మూల కారణము. ఎందుకు? తన నిజస్థితి సంపూర్ణముగా ఎరుక ఉండి ఆయన తాత్కాలికముగా ఈ మాయ అనేటువంటి ఈ రొంపిలోకి అడుగుపెట్టాడు ఆయన. అందుకని అంత బాధ ఆయన అనుభవిస్తూ ఉంటాడు. బోర్న్ అవుట్ ఆఫ్ గాడ్స్ ట్రయూన్ నేచర్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్, పవర్ అండ్ బ్లిస్ ఎగ్జిస్ట్ ది ఆల్ మెర్సిఫుల్ ఇన్ అ ఫార్మ్ ఆఫ్ ది ఏన్షియంట్ వన్. ఈ 3 లక్షణములు మాత్రము సరిపోతే ఆ భగవంతుడు అలాగే భగవంతుడుగానే ఉండిపోయేవాడు. కానీ అనంత కరుణామయుడు, అదొక లక్షణం కూడా ఆయనకు ఉంది భగవంతుడికి. ఆ కారణముగా అనాదిగా ఆయన దేహం వేసుకొని మన మధ్యకు వస్తూ ఉన్నాడు. ఎప్పటి నుంచి ఈ సృష్టి ఏర్పడిన అక్కడి నుంచి కూడా ఆ కారణంగా ఆయన ఇక్కడికి వస్తూ ఉన్నాడు. అంత పూర్వం నుంచి ఆ ఒక్కడే వస్తున్నాడు కాబట్టి అతనిని సనాతన పురుషుడు, పురాణ పురుషుడు అంటూ ఉన్నాం. అంత ముందు నుంచి, అంత పూర్వం నుంచి వస్తున్నాడు అతను. వృద్ధాతి వృద్ధుడవు అని నేరెళ్ళ నారాయణమూర్తి గారు రాశాడే. వృద్ధాతి వృద్ధుడవు, నీకంటే ముసలాడు ఎవడూ లేడు, మా సిద్ధాంతములల్ల నీకు చెప్పగతరమ్మా. హనుమంతుడి ముందు గుప్పిగింతలు అంటావంటే నేను పుస్తకాల్లో నేర్చుకున్న జ్ఞానమును నీ ముందు ప్రదర్శించడం ఎంతవరకు సబబు? This all merciful one is responsible for setting each one free from the prison of imagination. అంత కరుణామయుడు కాబట్టి ఆయన మన మీద వాత్సల్యముతో, జాలితో ఇలా లాభం లేదు వీడిని వదిలేస్తే వీడు ఎప్పటికీ బయటపడలేడు అని ఈ ఊహలతో వీడు నిర్మించుకున్న కారాగారము నుండి వీడికి స్వేచ్ఛ ప్రసాదించడానికి ఆయన నడుం బిగిస్తాడట. ఆయన అవతారుడుగా వచ్చినప్పుడల్లా out of his mercy he takes human form as the avatar age after age and works to free individuals from their imagination. యుగ యుగాలుగా ఇది జరుగుతూ ఉంది. ఆయనకేం సంబంధం లేదు, ఆయనకేం అవసరం లేదు. అవసరంబు తనకు లేక అవతరించే మన కొరకే. ఎందుకు వచ్చాడు ఆయన? కేవలము మన మీద జాలి, కరుణ, కటాక్షము కారణంగా ఆయన వచ్చాడు. లేకపోతే ఆయనకి అవసరం లేదు. ఇక్కడ వచ్చి మనలను ఈ ఊహ అనేటువంటి బందిఖానా నుంచి బయటపడేస్తూ ఉంటాడు. He works universally for the benefit of all mankind, but mankind in its prison of imagination always opposes his work. ఆయన మానవాళి మొత్తానికి సమాన దూరంలో ఉంటాడు. ఆయన ఒకడంటే ఎక్కువ కానీ ఒకడంటే తక్కువ కానీ ఆయనకి అలాంటి భేదాభిప్రాయాలు, తెల్లవాడు నల్లవాడు ఇలాంటివి ఏమీ లేదు, సంపన్నుడు దరిద్రుడు ఏమీ లేదు. ఆయన చేసేటువంటి అనంత విశ్వ కార్యక్రమాన్ని ప్రపంచం ఎప్పుడూ వ్యతిరేకిస్తూనే ఉంటుంది. ఎందుకు వ్యతిరేకిస్తుంది? డాన్ స్టీవెన్ ఆ గాడ్ స్పీక్స్లో చెప్తాడు, ఒక సలహా ఇస్తాడు. మనము ఈ మాయలో జీవిస్తున్న మానవుడికి అంత అనంత శక్తి స్వరూపము ఎదురయ్యేటువంటి ఆ పరిస్థితి మనకి లేదు. ఇప్పుడు ఈ ఆత్మ యొక్క జీవిత ప్రయాణంలో అసలు అవతారుడు అనేటువంటి వాడిని మనం ఎప్పుడన్నా విన్నామో లేదో కూడా. అంత పెద్ద శక్తి మనకు తెలియదు. ఎవడో కలెక్టరో గవర్నరో ప్రెసిడెంట్ ఉంటో శాల్యూట్ కొడతాం, ఓ సంతకం ఆటోగ్రాఫ్ తీసుకుంటాం, పోతాం. ఈ సృష్టిని సృష్టించిన తండ్రి ఈయనేరా అంటే మనసు అంటుంది నీకెందుకురా, మనకి ఎందుకు కూడా మన రాముడు ఉన్నాడు కదా, మన కృష్ణుడు ఉన్నాడు కదా, ఆయనకు దండం పెట్టుకుందాం, మనకి ఎందుకు ఇదంతా అని. అది వద్దులే మనకెంతకీ గొడవని నిన్ను తప్పుదారి పట్టిస్తుంది నీ మనసు. దాని మాట వినక అందులో సలహా ఇచ్చాడు గాడ్ స్పీక్స్. నీ హృదయం అయితే సూటిగా అది పసిగట్టగలదు ఆయనలో ఉన్న సత్యమును, దానిని ఉపయోగించు, అది మోసం చెయ్యదు నిన్ను ఎప్పటికీ. అందులో ఉపోద్ఘాతంలో రాశాడు డాన్ స్టీవెన్స్. సో ప్రపంచము అతనిని వ్యతిరేకిస్తుంది పూర్తి శక్తితో. యాజ్ ఎ హోల్ మ్యాన్ కైండ్ నెవర్ యాక్సెప్ట్ ఆర్ ఫాలోస్. ఎవరో చాలా అరుదుగా చూడండి, కృష్ణుడు ఉన్నప్పుడు ఎంతమంది పంచపాండవులు ఉండేవారు, ఆయన నమ్మేవాడు అంతే, పుంజుడే. రాముడు వచ్చినప్పుడు అంతే, ఎవరో ఉండేవారు. క్రైస్తవు వచ్చినప్పుడు ఆ 10 మందిలో కూడా ఒకడు అమ్మేసాడు ఇన్ని.
ప్రతి అవతారంలోనూ ఇంతే. ఒక పుంజుడు మంది తప్ప ఎవ్వడు నమ్మరు, అందరూ వ్యతిరేకిస్తూనే ఉంటారు. దిస్ ఇగ్నోరెన్స్ అండ్ రెసిస్టెన్స్ ఇన్ మ్యాన్ కైండ్ ఈజ్ ఆల్వేస్ ఈజ్ ఎటర్నల్ సఫరింగ్. ప్రతి అవతారములోనూ శాశ్వతముగా ఆయన అనుభూతి పొందే బాధ ఇదిగో ఇదే. మనం ఆ చక్కని ఉదాహరణ మనం చెప్పుకున్నాం చూడండి. మన సూర్యకళామందిరంలో కూడా ఒక తండ్రి ఉంటాడు ఢిల్లీలో, ఇక్కడ కాకినాడలో చదివిస్తూ ఉంటాడు. నెల 20,000 30,000 డబ్బు పంపిస్తూ ఉంటాడు. ఇక్కడ 5 మాస్టర్లను పెట్టి, ఒకడు సోషల్, ఒకడు సైన్స్, ఒకడు మ్యాథ్స్, వీళ్ళందరితో రోజు మాట్లాడుతూ ఉంటాడు. బాగా చదువుతున్నాడు మా వాడు, ఏముండో మీ వాడుకు జ్వరం వచ్చిందని వీడు చెబుతుంటారు. లేదు మంచి హాస్పిటల్ అపోలోకి తీసుకెళ్ళండి, డోంట్ వరీ, కావాలంటే 50,000 పంపిస్తానంటాడు. అన్నీ చూస్తూ ఉంటాడు. ఒక ఏడాదికి ఒక్కసారి మాత్రం ఈ బిడ్డను చూడడానికి వస్తాడు. ఈ 5 చెప్తారు, ఏమో మీ నాన్న వస్తున్నట్ట రేపు అని. ఇతను వెళ్ళి చూస్తే యగాదిగా చూస్తూ ఉంటాడు, ఎవరు నువ్వు అని. నేను మీ నాన్నరా అంటే, నీ దగ్గర ఏమైనా రుజువు ఉందా అని వీడు అడుగుతాడు. రుజువు ఉందా? ఏం చెప్తాడు? ఒరే నీకు నిత్యము డబ్బులు పంపించేది నేనే, మీ మాస్టర్లకు డబ్బులు పంపిస్తున్నారు అవన్నీ నేనే అంట. బాబుజీ రాశాడు అందులో, భగవద్గీతలో ఏం చెప్పాను, బైబిల్లో ఏం చెప్పాను, ఖురాన్లో ఏం చెప్పాను, తీయవన్నీ బుద్ధుడిగా ఏం చెప్పాను, అవన్నీ నేను చెప్పినయే అని రుజువులు కూడా చూపించుకుంటాడు. ఆయనకు అవసరం లేకపోయినా. అయినా వీడంతా విని, ఏమో నాకేం అర్థం కావట్లేదు, నీ కూడా నువ్వు చూసుకో అంటాడు. సో అప్పుడు ఈ కుర్రాడు బ్యాంకులో పాస్బుక్ ఉంటుంది వీడికి. కొన్నాళ్ళ తర్వాత ఈ అకౌంట్ అప్డేట్ చేసుకోనాక బ్యాంక్కి వెళ్తాడట. ఆ పాస్బుక్ ఇస్తాడు, ఏమని నాకు బ్యాలెన్స్ ఎంత ఉందో చూడ, ఒక 1,000 రూపాయలు ఉండాలి, 1,00,000 రూపాయలని బ్యాలెన్స్ అప్డేట్ చేసి ఇస్తాడు. ఈ 1,00,000 ఎక్కడదన్నాడు, ఎవడో మీ నాన్నట వచ్చాడు మొన్న మధ్యన, నువ్వేమో గుర్తుపట్టలేదట. అయినప్పటికీ బ్యాంకు వచ్చి, మా వాడు ఎప్పుడైనా బ్యాంకు వస్తే మాత్రం వాడికి డబ్బు వేసేయని చెప్పండి, ఇది వాడికి ఖర్చు పెట్టుకోవడానికి మీరు అనుమతి ఇవ్వండి అని వేసేసి వెళ్ళిపోయాడు. అప్పుడు వీడు ఏడుస్తాడు, అయ్యయ్యో. అది అవతార పురుషుడు చేసేటువంటి ప్రయోజనం. మరి వీడిని ఒక్కసారి చూసి వెళదామని అంత దూరం నుంచి వచ్చిన తండ్రి వీడు గుర్తు పట్టకపోతే ఎంత క్షోభను అనుభవిస్తాడో అంత క్షోభను బాబా అనుభవించాడు. అదే ఆయన సఫరింగ్. మన కోసం ఆయన వచ్చినప్పుడు నువ్వెవడో నాకు తెలియదే, చాలామంది బాబాలు చూసామనేస్తే అది అంతకంటే కష్టం ఆయనకి ఏమీ ఉండదు. సో వీళ్ళు తిరుగుబాటు, ఎదురు తిరగడం, ఇది ఆయన అనంత వ్యధకు మూల కారణము అవుతుంది. విచ్ కాజెస్ హిమ్ టు సఫర్ ఇన్ఫినిట్లీ, అనంతముగా బాధలు పొందుతాడు. ఈవెన్ సో హిస్ వర్క్ ఈవెన్చువల్లీ ప్రొడ్యూసెస్ ద సిచ్యువేషన్ ఫర్ మ్యాన్ కైండ్ టు యాక్సెప్ట్ హిమ్ అండ్ గ్రాడ్యువల్లీ ఫాలో హిమ్. అయినా ఆయన అవతార ఆవిష్కారం జరిగిన తర్వాత ఆయన ఇచ్చిన ప్రయోజనం వీళ్ళు తెలుసుకొని ఏడ్చి అప్పుడు ఆయన్ని అంగీకరిస్తారు. వాడు బ్యాంకుకి వెళ్ళి ఆ పాస్బుక్ అప్డేట్ చేయించుకోగానే అప్పుడు చూసాడు, అయ్యో నా కోసం వచ్చాడు ఆయన, నేను పొమ్మన్నాను, నేను అయినప్పటికీ నా అకౌంట్లో వేసేసి వెళ్ళాడు అని అప్పుడు ఆయన్ని అంగీకరించి ఆయనని అనుసరిస్తాడు. సంస్కారాస్ ఆర్ లైక్ ఎ డిసీజ్ వీ ఆల్ హ్యావ్ టు సఫర్. మనం పోగు చేసుకున్న సంస్కారములు ఒక జబ్బు, ఒక రోగం లాంటివి. ఇవన్నీ మనం అనుభవించి తీరవలసినదే. వీఆర్ ఆల్ సిక్ ఫ్రమ్ ఇమాజినేషన్ అండ్ ఇల్యూషన్. మనకు ఒక రోగం సంక్రమించి ఉన్నది. ఏమిటది? మాయా. ఈ సంస్కారములు జబ్బు, మన జబ్బు లక్షణం అది అంతా. బాబా ఎంతో చక్కగా చెప్పారు. నీవు మనసు అనే వ్యాధి బారిన పడి ఉన్నావు. ఆ వ్యాధి యొక్క లక్షణం ఏమిటంటే ఉన్నది లేనిట్టుగా కనిపిస్తుంది, లేనిది ఉన్నట్టుగా కనిపిస్తుంది. అసలు అస్తిత్వమే అయినటువంటి భగవంతుడు లేనిట్టుగా కనపడతాడు. అసలు ఉనికే లేనటువంటి మాయ నికార్షగా 100కి 100 రూపాయలు ఉన్నదలాగా కనపడుతుంది. అది కారణము ఆ మనసు అనే వ్యాధి నీకు సంక్రమించింది. అందుకే ఆయన అవతార ఉద్యమం ఏమిటి? మనోనాష్ అన్నారు. ఆ మనసును ఛిద్రం చేసి, సర్వనాశనం చేసి, సమూలంగా పెకలించి వేయడమే అది ఆయన కార్యక్రమం.
The avatar comes to cure us of our disease, and for this purpose he works universally. పాపం అవతార పురుషుడు ఈ మానవాళందరినీ ఈ రోగం నుంచి బయటపడేయడానికి వస్తాడట. దీనికోసం కఠోరమైన శ్రమను కూడా ఆయన పడతాడు. హీ వర్క్స్ టు ఆపరేట్ ఏ స్పెషల్ మెడిసిన్. ఆయన ఒక పెద్ద ప్రత్యేకమైన మందు తయారు చేసి నూరి మూటలు కట్టు పట్టుకొస్తాడట మందుని. అదేమిటి? ప్రేమ అనేటువంటి మందుని పట్టుకొస్తాడట. బట్ మ్యాన్ కైండ్ అపోజెస్ హిమ్ బై నాట్ యాక్సెప్టింగ్ దిస్ లవ్. నాన్న ఈ తాగరా, నేను పోస్తాను, నూరు తీరంటాడు. నాకేం వద్దు, ఇలాంటి పసర్లవి నాకు వద్దంటాడు. ఆయన తెచ్చినటువంటి చికిత్సను తృణీకరిస్తాడనమాట, తీసుకోడు. సో మ్యాన్ కైండ్స్ ఇగ్నోరెన్స్ బికమ్స్ హిస్ సఫరింగ్. మరి ఆయనకి ఏమిటయ్యా బాధ? అంత ఆస్తి ఉంది తండ్రికి, ఇందాక ఢిల్లీ నుంచి వచ్చినవాడికి 1,000 కోట్లు ఉన్నాయి, వాడికి ఏం లోటు లేదు. కానీ ఉన్న బాధల్లో ఏమిటి? ఈ ఉన్న ఒక్కొడుకు వాడు ఒప్పుకోవట్లేదు నేను తండ్రిని. ఎవడి కోసమైతే ఎంత ఆస్తి తెచ్చాడో వాడు ఒప్పుకోవట్లేదు. అది అతని బాధకు మూల కారణము. అని వాడి అజ్ఞానమే ఆయన బాధకు కారణం. యువర్ ఇగ్నోరెన్స్ ఈజ్ మై సఫరింగ్ అన్నారు బాబా. అది ఏమిటో మనకు అర్థం కాని విషయం కాదు. ఇంత సులువుగా మనం అర్థం చేసుకోవచ్చు ఈ ఉదాహరణ ప్రకారము. మన కోసం అయితే ఇస్తే నువ్వెవడో నాకు తెలియదు అని వేస్తున్నాను. హౌ డస్ మ్యాన్ కైండ్ అపోజ్ ది అవతార్ అండ్ ఈజ్ వర్క్? అసలు ఎలా మానవాళి అవతారాన్ని ఎందుకు ఇలా తిరస్కరిస్తూ ఉంది? ది అవతార్స్ వర్క్ ఈజ్ టు సెట్ ఇండివిజువల్స్ ఫ్రీ ఫ్రమ్ ది ప్రిజన్ ఆఫ్ దైర్ ఇల్యూషన్. ఏమిటి ఆయన చేసే పని? వీళ్ళందరినీ ఒరే నువ్వు ఇప్పుడు దాకా చేస్తున్న పని కట్టిపెట్టిగా అని ఈ మాయ నుంచి వీళ్ళని బయటికి పడేయడం, అంతే కదా. బట్ మోస్ట్ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ ఎడిక్టెడ్ టు ఇల్యూషన్ అండ్ రిమైన్స్ ఎడిక్టెడ్. వీడు రోజు ఆ బార్ దగ్గరికి వెళ్ళేటప్పటికి సాయంత్రం మనం 7:30కి వెళుతూ ఉంటే కెట్టెట్లు ఆడుతూ ఉంటారు జనం, బళ్ళు కార్లు అన్నీ. ఎందుకని? వాడు అలవాటు పడిపోయి ఉన్నాడు. మానేరా అంటే వాడికి తెలుసు మానే అంటే నిజమే, కానీ మానలేదు నేను అంటాడు. అంటే వ్యసనపరుడైపోయాడు. అదొక వ్యసనములాగా దాని కబంధ హస్తాల్లో చిక్కుకుపోయాడు, బయట పడలేకపోతూ ఉన్నాడు. Because of its addiction, most of mankind indulges more and more in lust, anger, self-interest, greed, jealousy, hatred and pride, all of which are produced by the imaginings of samskaric consciousness. అంచేత వీటికి అలవాటు పడిపోయి ఇవి వదిలించుకుందామన్నా కూడా వదిలించుకోలేక వీటిలో తగులుపోతాడు. ఏమిటివి? ద్వేషము, అసూయ, స్వార్థము, కామము, గర్వము, ప్రైడ్. చూడండి ఎప్పుడూ కూడా ప్రత్యేకంగా రాస్తూ ఉన్నాడు భావుకల్చరి. అంటే నేను మామూలు వాణ్ణి కాదు, అది చాలా ప్రమాదమైనటువంటిది అని మనం చూస్తూ ఉంటాం. సర్వసాధారణంగా మనం మానవాళ్ళలో కనపడుతూ ఉంటుంది. దస్ మోస్ట్ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇగ్నోర్స్ ద ట్రూత్. ఇలాగూ ఆయన తెచ్చిన మందు, పాపం సత్యం ఇద్దాం, ఈ రోగం వదిలించని తెస్తే దాన్ని విస్మరిస్తూ ఉంటాడు. దిస్ పర్వర్టెడ్ యాటిట్యూడ్ ఆఫ్ కంటిన్యూవల్ ఇండల్జెన్స్ ఈ ది అపోజిషన్ ది అవతార్ మస్ట్ ఫేస్ వైల్ హీఈస్ వర్కింగ్ ఇన్ ఎ ఫండ్. వీడు తను తెచ్చిన మందు తాగలేరు సరికదా, వాడు ఎప్పటికే ఉన్న వ్యసనాల్లో ఇంకా ఈయన ఎదుర్కొంటా సీసా పట్టుకుని తిరుగుతూ ఉంటాడు. చాలు ప్రతి అవతారములోనూ ఈ కష్టమైన అనుభవమును ఆయన తట్టుకొని తీరవలసినదే. ది సపోజిషన్ అమౌంట్స్ టు ఇన్ఫినిట్ సఫరింగ్ ఫర్ హిమ్. ఇది ఎంతో అనంతమైన బాధను ఆయన కలుగ చేస్తూ ఉంటుంది. బికాస్ ఆఫ్ ది మిలియన్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ హూ ఆర్ ఇండల్జింగ్ ఇన్ దీస్ రిజైర్స్ అండ్ అడ్హియర్ టు ఎ పర్వర్టెడ్ యాటిట్యూడ్ టువర్డ్స్ గాడ్. ఆయన వచ్చింది ఏమిటి? వీళ్ళు చేసేది ఏమిటి? దిస్ యాటిట్యూడ్ ఇన్ మ్యాన్ కైండ్ ఈజ్ నోన్ యాజ్ ఎథీయిజం. ఎథీయిజం అంటే నాస్తికత్వం అనే పేరుతో ఇది ప్రచారంలో ఉంటుంది అన్నమాట. దేవుడా చాలేవా అని పక్కనెట్టేస్తుంటాడు అన్నమాట. ఎథీయిజం ఈజ్ అ డిసీజ్ ఆఫ్ దిస్ ఏజ్. ఈ యుగమునకు మరొక పెద్ద రోగము ఈ నాస్తికత్వం. అండ్ ఇట్ ఈస్ ఎ రిజల్ట్ ఆఫ్ ది అక్యూములేటెడ్ సంస్కారిక్ అన్యాచురల్నెస్ నౌ ప్రివలెంట్ ఇన్ ద వరల్డ్. ప్రపంచములో పేరుకుపోయిన అసహజ సంస్కారముల యొక్క ఫలితమే ఈ నాస్తికత్వం.
ఈజ్ ఇట్ నాట్ ది అవతార్స్ మోస్ట్ టెరిబుల్ హ్యూమిలియేషన్ దట్ మ్యాన్ కైండ్ ఇగ్నోర్స్ హిమ్ వెన్ హీ కమ్స్ టు ఎర్త్. బాబుజీ అంటున్నాడు, మనల్ని ఉద్ధరించడం కోసం ఇంత కష్టము కూడా ఆయన భూమి మీదకి వస్తే చాలేవా నువ్వెవడో నాకు తెలియట్లేదు పో అంటే ఇంతకంటే అవమానం ఏమిటి ఆయనకి, ఒక తండ్రికి ఇంతకంటే? ఈజ్ ఇట్ నాట్ హీజ్ హ్యూమిలియేషన్ దట్ హీ హెస్ బీన్ ఫర్గాటెన్ అండ్ దట్ హీజ్ డివినిటీ హెస్ బీన్ డినైడ్. ఆయన పాపం వచ్చి 1400 ఏళ్ళు అయిపోయింది, ఆయన చేతి వీడు గుర్తుపట్టలే, మర్చిపోయాడు. ఇది వరకు వచ్చి అన్నీ చేసింది ఈయనే అంటే ఏమో నాకేం తెలియట్లేదు. ఈజ్ ఇట్ నాట్ ది అవతార్స్ యూనివర్సల్ సఫరింగ్ టు ఫేస్ మ్యాన్కైండ్స్ యాటిట్యూడ్ ఆఫ్ ది డినయల్ ఆఫ్ గాడ్స్ ఎగ్జిస్టెన్స్ అండ్ అపోజింగ్ హిజ్ పాస్ట్ కమాండ్మెంట్స్. ఇదివరకు మానవుడిని ఉద్ధరించడానికి ఆయన చెప్పినటువంటి ఆ సందేశాలన్నీ వీడి మర్చిపోయాడు, కత్తి కట్టేశాడు ఆయన మీద. ది అవతార్ కమ్స్ టు రివీల్ దట్ హీ లవ్స్ హ్యుమానిటీ. ఆయన ఏం చెప్తున్నాడు వచ్చి, ఒరే మీరంటే ప్రేమ నాకు, కేవలం మీ మీద ప్రేమ వల్లే నేను వచ్చాను, నువ్వు ఎన్ని తప్పులు చేసేవా ఏం పర్వాలేదు నేను క్షమించేస్తాను అని చెప్పడానికే ఆయన వచ్చాడు మన మధ్యకి. ఎట్ ఇన్ ద పాస్ట్ హ్యుమానిటీ డిడ్ నాట్ హెజిటేట్ టు క్రూసిఫై అండ్ టార్చర్ హిమ్. పైపెచ్చు ఆయన ఇలా చెబుతూ ఉంటే ఇది విని సహించలేక ఆయన పట్టుకొని కొట్టి మేకులు వేసి సిలువ కూడా వేసేసింది మానవాళి. హూ కేమ్ టు ప్రొటెక్ట్ ది వరల్డ్. వీళ్ళని రక్షించడం కోసం ఆయన వస్తే ఆయన 2 చేతులు విరిచి కట్టేసి మేకులు కొట్టేసి ఆయన్ని బతికుండగానే చంపేయడానికి కూడా ప్రయత్నం చేసింది. ది అవతార్ సఫర్స్ ఫిజికల్లీ, మెంటలీ అండ్ స్పిరిచువల్లీ వైల్ హీ వర్క్స్ ఇన్ ద వరల్డ్ అండ్ హిస్ సఫరింగ్ ఈజ్ ఇన్ఫినిట్. అవతార పురుషుడు 3 రకాలుగా బాధలు అనుభవిస్తాడట ఆయన ఈ విశ్వంలో పనిచేయడానికి వచ్చినప్పుడు. భౌతికంగా అంటే మనకు కనపడుతూ ఉంటుంది, ఆయనకు రోగం వస్తుంది, ఆయనకు వాంతులు అవుతూ ఉంటాయి, లేకపోతే చెయ్యి చచ్చిపడిపోతుంది, జ్వరం వచ్చేస్తుంది, మనకు తెలిసేటువంటి. మెంటల్లీ మానసికంగా తీవ్రమైనటువంటి ఆ తాకిడి వస్తుంది. స్పిరిచువల్లీ ఈ 3 రకాలైనటువంటి బాధలు ఆయన అనుభవించవలసి ఉంటుంది. హీ సఫర్స్ ఫిజికల్లీ యాజ్ హీ అప్లైస్ గ్రేట్ ఎఫర్ట్స్ టు ప్లేస్ ద గ్రాస్ కాన్షియస్ వరల్డ్ అండ్ ద పాత్ టు ట్రూత్. భౌతిక భూమికలో, స్థూల భూమికలో ఉన్నటువంటి ప్రపంచములో ఉన్నటువంటి జీవులన్నిటినీ ముందుకు నెట్టడం కోసం ఆయన శరీరాన్ని భౌతికంగా మొక్కలు చేసుకుంటాడు ఆయన. అంటే 2 కారు ప్రమాదాలు, ఒకసారి ఎడం పక్కంతా ఇరిగిపోయింది, ఒకసారి కుడి పక్కంతా ఇరిగిపోయింది. ఎందుకు చేశాడు ఆయన? ఈ స్థూల భూమికలో ఉన్నటువంటి ఈ ఆత్మలకు ముందడుగు ప్రసాదించడానికి ఆయన స్థూలముగా బాధలు అనుభవించవలసిన అవసరము ఉన్నది. హీ సఫర్స్ మెంటలీ యాజ్ హీ ఫైట్స్ దట్ హ్యుమానిటీ విల్ నాట్ యాక్సెప్ట్ హిమ్, విల్ నాట్ లిజన్ టు హిమ్ అండ్ ఇగ్నోర్స్ హిమ్ బై రిమైనింగ్ ఎడిక్టెడ్ టు ఇల్యూషన్. ఆయన మానసికమైన బాధ ఏమిటి? వీడిని బాగు చేద్దాము నేను ఇస్తే వీడు ఒకడూ పట్టించుకోవటం లేదు నన్ను, ఎలాగ వీళ్ళు బాగు చేయడము? ఆ బాధ వర్ణనాతీతమైనటువంటి మానసిక వేదనకు గురి చేస్తుంది అవతారపు. ది అవతార్ సఫర్ స్పిరిచువల్లీ యాజ్ ఎ పుల్స్ హ్యుమానిటీస్ కాన్షియస్నెస్ టువర్డ్స్ ద లైట్ ఆఫ్ ట్రూత్ అండ్ కీప్స్ ఇట్ ఇన్ ద లైట్. హ్యుమానిటీ పుల్స్ టువర్డ్స్ డార్క్నెస్ అండ్ కీప్స్ ఇట్ బ్యాక్ టర్న్ టువర్డ్స్ ద లైట్. అవతార పురుషుడు వచ్చినప్పుడు ప్రతి ఆత్మతోనూ సంబంధం ఏర్పాటు చేసుకుంటాడు అని ముందు చాప్టర్లలో మనం చదువుకున్నాం. ప్రతి చైతన్య దశలోనూ ఆయన ముందడుగును ప్రసాదిస్తాడు, అదే అవతార పురుషుని కార్యక్రమము అని మనం చదువుకున్నాం. అది ఎలాగ ఆయన సాధ్యం చేస్తాడు అంటే ఆయన ప్రతి ఆత్మతోనూ లింక్. ఇప్పుడు గూడ్స్ బండి ప్రతి కంపార్ట్మెంట్కి ఎలాగైతే ఈ లింక్ మెయింటైన్ చేస్తుందో సృష్టిలో ఉన్న ప్రతి ఆత్మతోనూ ఆయన లింక్ పెట్టుకుంటాడట. పెట్టుకొని ఈ మొత్తం లోడుని ముందుకు లాగుతాడట ఆయన. ఎందుకని వీళ్ళకి ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్ళాలి, కానీ వీళ్ళు వెనక్కి లాగుతూ ఉంటున్నట్టు దాన్ని. ఆయన ముందుకు లాగుతూ ఉంటే వీళ్ళు వెనక్కి లాగుతూ ఉంటారు. ఈ బాధ అది కఠోరమైనటువంటి ఆధ్యాత్మిక వ్యధను మిగులుస్తుంది అవతారం. ఐ హ్యావ్ సీన్ అవతార్ మెహర్ బాబా సఫర్ ఇన్ఫినిట్లీ ఫర్ ద వరల్డ్ అండ్ ఫర్ ది హోల్ యూనివర్స్. బాబుజీ చెప్తున్నారు, నేను రాత్రి కాపలాదారుగా ఆయన పక్కనే ఉండేవాడిని. ఆ విశ్వాత్మకమైనటువంటి బాధను అనంతముగా ఎలా భరించాడో నేనే సాక్షి. నేను ఈ విశ్వము కోసం ఆయన పడిన బాధ
హీ ద వన్ హూ ఇస్ ఎటర్నల్లీ ఫ్రీ. అసలు ఎవడైనా అనంతముగా స్వేచ్ఛను స్వతంత్రమును అనుభవించగలిగిన సర్వ సామర్థ్యము ఉన్నటువంటి వాడు. ఆయనకి ఏమవసరం ఇది అసలు? బట్ హ్యాస్ బౌండ్ హిమ్సెల్ఫ్ విత్ ద డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద యూనివర్స్. కానీ ప్రేమ, వాత్సల్యము, కరుణ ఒక బాధ్యత. పోన్లే పాపం వాడు ఎలా బయటపడతాడు అని ఆయన ఈ గోతులోకి దూకాడు అని బ్రాహ్మజాన్ అంటాడు. బాబా, నువ్వు విశ్వం అందరికీ చెయ్యనివ్వడం కోసం ఈ గోతులోకి చెయ్యనిచ్చేస్తున్నావు. నువ్వు నా సత్తా నీకు తెలియదు. నిన్నే గోతులోకి లాగేసి అంత గొప్పవాడిని నేను. జాగ్రత్త సుమ, నా పట్ల అంత సులభంగా ఉండదు. నేను అంత కూరుకుపోయి ఉన్నా నీ మాయలు. నిన్ను కూడా నేను కిందకి లాగేసి అంత వాడిని, జాగ్రత్త నాతో. అలాగే పాపం ఆయన ఏమీ అవసరం లేకుండా దీనిలోకి వచ్చాడు. ఐ హ్యావ్ సీన్ హిమ్ వర్క్ ఫర్ ఆల్ బీయింగ్స్ ఇన్ ది యూనివర్స్ టు మేక్ ఈచ్ వన్ ఫ్రీ ఫ్రమ్ ఇట్స్ ఇగ్నోరెన్స్ వైల్ ఎ వరల్డ్ ఇగ్నోర్డ్ అండ్ హ్యూమిలియేటెడ్ హిమ్. ఈ ప్రపంచం అంతా ఆయన అవమానం చేసి పూర్తిగా విస్మరించి అసలు పట్టించుకోని లేదు. అయినా ఆయన మాత్రం వీళ్ళందరి కోసం కఠోరమైన వ్యతను ప్రతి క్షణము అనుభవిస్తూనే ఉండేవాడు. ఇన్ ద లాస్ట్ స్టేజ్ ఆఫ్ హిస్ సెక్లూషన్ ఇన్ 1969, ఇక 69 జనవరి నెల మాట్లాడుతున్నాడు. ఆయన శరీరం వదిలేసి ముందు నెలలో అది చిట్ట చివరి దశ ఆయన కఠోరమైన ఏకాంత వాసానికి. స్పాజం ఆఫ్టర్ స్పాజం వుడ్ రెక్ హిస్ బాడీ. ఆయన మంచం మీద నుంచి అడుగు ఎత్తు ఎగిరి పడేవాటైన ఇలా చిన్న కదలిక ప్రయత్నం చేస్తే ఆ కుదుపు వచ్చేసి ఇలా ఎగురుతూ ఉండేదట మంచం మీద. 10 మంది మండలి వాళ్ళు తొక్కిపెట్టి పట్టుకునేవారు ఇలా ఆయన శరీరం కదలకుండా. అంత బాధ అనుభవించేవాడు ఆయన. హీ టోల్డ్ మీ దట్ విత్ ఈచ్ స్పాజం he would feel as if was being tortured with electric shocks and that his bones felt as if they were being broken into pieces. బాబా ఒక్కొక్కసారి చెప్పేవారట, నేను ఎంత బాధపడుతున్నానో చెప్పనా నీకు. నా శరీరానికి ఎలక్ట్రిక్ షాకులు ఒకదాని తర్వాత ఒకటి వరుసని ఇచ్చేస్తూ ఉంటే ఎలా గింజుకుంటుంది శరీరం. నా ఎముకలు ముక్కల కింద విరక్కొట్టేస్తూ ఉన్నంత బాధ నాకు అనుభూతి పొందుతూ ఉన్నాను అని చెప్తూ, ఐ సా హిమ్ క్రష్ ద బోన్స్ ఆఫ్ హిస్ బాడీ ఇన్ టు పీసెస్ ఫర్ ద సేక్ ఆఫ్ హిజ్ లవ్ ఫర్ ది యూనివర్స్. నేను ఆ బాధకి సాక్షిగా చూశాను. నేను ఆయన శరీరం అంతా అలా గుండైపోతూ ఉండడం. ఐ సా హిమ్ గివ్ అప్ హిజ్ బాడీ ఆన్ ద మార్నింగ్ ఆఫ్ January 31, 1969 యాజ్ ఎ సాక్రిఫైస్ ఫర్ ద వరల్డ్. 1969 జనవరి 31, 12 గంటలకు ఆఖరిసారిగా ఇక చివరి బలిదానం కూడా ఆయన చేశాడు. ఆ శరీరం విశ్వం కోసం బలి చేశాడు ఆయన. దాన్ని కూడా నేను సాక్షిగా చూశాను నేను. దిస్ ఈజ్ ద సఫరింగ్ దట్ ఐ హ్యావ్ విట్నెస్. అంచేత ఆయన బాధ అంటే ఏమిటో ఇది నేను సాక్ష్యంగా ఆయన్ని చూశాను నేను. మెనీ పీపుల్ హ్యావ్ సీన్ మెహర్ బాబా సఫర్ త్రూ అవుట్ హిస్ ఫిజికల్ లైఫ్ టైమ్. చాలామంది చూశారు. బాబా ప్రేమికుల్లో కూడా ఆయన బ్యాండేజీలు వేసుకొని నడుస్తూ ఉండడం, నడవలేకపోవడం, కుర్చీల మీద మోసుకెళుతూ ఉండడం, ఇవన్నీ మనం వీడియో ఫిల్ముల్లో కూడా చూసాం ఆయన బాధను. హీ వుడ్ ఫాస్ట్ ఇన్ సెక్లూషన్ ఫర్ యాజ్ లాంగ్ యాజ్ 5 to 6 months. ఒకసారి 6 నెలల పాటు రోజుకి 2 కప్పులు పాలు లేని టీ డికాషన్ తాగి ఉపవాసం చేశాడు. ఇలా ఎండిపోయి బక్క చిక్కిపోయి ఉండేవాడు. ఆ మెహరా తొలిసారి బాబాను చూసినటువంటి ఆవిడ జ్ఞాపకాలు రాసింది. ఆవిడ ఉపాసనీ మహారాజ్ దగ్గర ఉన్న రోజుల్లో ఆవిడ రాసింది. బాబా పొట్ట, బాబా ఎంత లోపలికి నొక్కుకుపోయి ఉండేదంటే వెనక ఉన్న ఈ వెన్నుపూస కనపడేదట పొట్టలో జాడ. అంటే ఇది దీనికి అతుక్కుపోయి ఉందట. బాబా పొట్టకున్న చర్మము వెనక ఉన్న వీపుకి అతుక్కుపోయి మధ్యలో వెన్నుపూస జాడ కూడా కనపడినంత బక్క చిక్కిపోయి ఉన్నాడు ఆయన అని రాసింది. అంత కఠోరమైనటువంటి ఉపవాస దీక్షలో ఉండేవాడు ఆయన ఆ రోజుల్లో. 1920-21. హీ వుడ్ ట్రావెల్ ఫ్రమ్ వన్ కార్నర్ ఆఫ్ ఇండియా టు అనదర్ టు కాంటాక్ట్ ద గాడ్ ఇంటాక్సికేటెడ్. తూర్పు నుంచి పశ్చిమానికి వెళ్ళిపోయేవాడు. బొంబాయి నుంచి ఇటు కలకత్తా వెళ్ళిపోయేవాడు. మళ్ళీ అక్కడ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వెళ్ళిపోయేవాడు. ఎందుకంటే అక్కడ ఎవడో ఒక మస్తున్నాడు అనేవాడు. వాడి తోడు 2 నిమిషాలు అయిపోయింది మన పని, మళ్ళీ పోదామనేవాడు. ఏమిటి నష్టం. He travelled during the rainy seasons, during the hot summer
and bitter winters by the lowest class in trains, by bullock carts, and into jungles to contact these must. ఎప్పుడు థర్డ్ క్లాసే, కిటికీల్లోంచి లోపలికి దూరేవాడు, కిటికీల్లోంచి బయటకు దూకేవాడు. ఇదే ప్రయాణాలు వర్షాల్లో, వరదల్లో, చలి గడ్డ కట్టేసినటువంటి పరిస్థితుల్లో ఎడ్ల బళ్ళ మీద నడిచి వీళ్ళ కోసం తిరుగుతూ ఉండేవాడు. హీ సఫర్డ్ ఫ్రమ్ ఫీవర్. ఒకసారి బాబా లాడ్ మెహర్లో ఉంది, ఒక నిటారైన పర్వతం ఉందట, చాలా కష్టంగా ఉందట బాబాకి. కాళ్ళు బొబ్బలు కాసేసి పుళ్ళు పడిపోయి అవి పేలి రక్తం కారుతూ ఉండేవాడు, పాదాలు బొబ్బలు వచ్చేసి. అయినా వెళ్ళాలన్నాడు ఆయన. ఆ కొండ ఎక్కాలి నిటారుగా. ఎలా ఎక్కుతావు బాబా ఎక్కడంటే చేతుల మీద ఎక్కేసేటండి ఆయన. కాళ్ళు సహకరించక చేతులు ఆనుకొని కాళ్ళు ఈడ్చుకుంటూ ఆ పైకి వెళ్ళి అక్కడ ఒక ఆత్మని కాంటాక్ట్ చేసి మళ్ళీ అలాగే చేతుల మీదే వచ్చేసాడు. ఎందుకు ఇదంతా చేసేవాడు? హీ సఫర్డ్ ఫ్రమ్ ఫీవర్ అండ్ అదర్ ఎఫ్లిక్షన్స్. అన్ని జబ్బులు వచ్చేసేవి బాబాకి. యట్ హీ వుడ్ కంటిన్యూ టు కాంటాక్ట్ దీస్ మస్. అయినా సరే ఇప్పుడు టైం లేదనేవాడు. బాబా మందులు వేసుకుందాం, డాక్టర్ దగ్గరికి వెళ్దామంటే ఇప్పుడు నాకు అడ్డు పెట్టొద్దనేవాడు. హీ షెడ్ హిస్ బ్లడ్ ఇన్ బోత్ ద వెస్ట్ అండ్ ద ఈస్ట్ ఇన్ 2 ఆటోమొబైల్ డిజాస్టర్స్. ఒకసారి తూర్పు దేశంలో, ఒకసారి పడమటి దేశంలో. మొట్టమొదటి 1952లో అమెరికాలో, తర్వాత 1956లో ఇండియాలో తన రక్తాన్ని చిందించాడు ఆయన. హీ హెస్ టోల్డ్ మీ దట్ హీఈస్ ఎటర్నల్లీ ఫ్రీ. నాతో స్వయంగా బాబా ఇలా చెప్పారు, నేను అనంతముగా స్వతంత్రుణ్ణి, నేను దేనికి బందీని కాను. దట్ హీ హిమ్సెల్ఫ్ హ్యాస్ నథింగ్ టు గెయిన్. నాకు అసలేం అవసరం లేదురా నాయన, అంత అనంతంగా అసలు బంధనాలు లేనివాడిని, నేను ఇక్కడికి రావాల్సిన అవసరం నాకేమీ లేదు. ఎందుకు? నేను పొందవలసింది ఏదైనా ఉంటే కదా. హీజ్ వర్క్ హ్యాస్ టు డూ విత్ ఎవ్రీథింగ్ ఇన్ ద యూనివర్స్. కానీ ఈ విశ్వములో ఉన్న ప్రతి ఆత్మ కోసము నేను చెయ్యాలని వచ్చాను, సాయం చెయ్యాలని. ఐ హ్యావ్ సీన్ దట్ దిస్ ఎవ్రీ మూమెంట్ వాజ్ ఓన్లీ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ది యూనివర్స్. బాబూజీ చెప్తున్నాడు, నేను ఆయనతో ఉన్న ప్రతి క్షణము ఒకే అనుభూతి పొందాను. ఏమిటి? ఆయన విశ్వము కోసమే ఆరాటపడుతూ తన శరీరాన్ని బలి ఇస్తూ ఉండేవాడు. ఐ కుడ్ ఈజీలీ అబ్జర్వ్ వైల్ ఇన్ హీజ్ ఫిజికల్ ప్రెజెన్స్ ది యాటిట్యూడ్ ఆఫ్ హ్యుమానిటీ టువర్డ్ హిమ్. ఆయన భౌతిక సన్నిధానంలో నేను ఉన్నప్పుడు మానవులు ఆయన్ని ఎలా చూసేవారో, ఎలా వ్యవహరించేవారో ఆయనతో నేనే సాక్ష్యం. ఐ సా how much he suffered for each individual and to what length he would have to go to help him, to awaken them, to pull them from the sleep of illusion. వాడు ఎంత పట్టించుకోకపోయినా సరే ఈయన ఇంకా ముందుకు వెళ్ళి ఎంతవరకు వాళ్ళకి సాయం చేసి వాళ్ళను బయటపడేద్దామని తాపత్రయపడేవాడు నేనే సాక్ష్యం. I now see that the people of the world are gradually coming to his feet. ఇప్పుడు ప్రపంచంలోని మానవాళి క్రమక్రమంగా ఆయన పాదాల దగ్గరకు వస్తున్న దాఖలాలు నాకు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకని 1969లో బాబా శరీరం విడిచిపెట్టినప్పుడు 100 మంది, 300-400 మంది ఉన్నారు అక్కడ ఆయన దేహం ఆ సమాధిలో పెడుతూ ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు తండోపతండాలుగా వస్తూ ఉన్నారు. అమరతిరికి వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది. హీ టోల్డ్ మీ, ఒకరోజు బాబా ఇలా అన్నారు నాతో, వన్ డే ఆల్ ఆఫ్ హ్యుమానిటీ విల్ కమ్ టు మై ఫీట్. ఒక రోజు వస్తుంది భవిష్యత్తులో మొత్తం మానవాళి అంతా కూడా నా పాదాల దరి చేరుతుంది. బట్ వాట్ వర్క్ మేర్ బాబా హ్యాడ్ టు డూ ఫర్ హ్యుమానిటీ అండ్ వాట్ సఫరింగ్ హీ హ్యాడ్ టు పాస్ త్రూ టు కంప్లీట్ హిజ్ వర్క్, ఇట్ ఈజ్ అన్ఇమాజినబుల్. కానీ ఏమిటని చేసిన పని, ఎందుకింత కష్టపడ్డాడు, మనం ఎవరు సరిపోం అది ఊహించడానికి. డ్యూరింగ్ ద టైమ్ వెన్ మేర్ బాబా ఇన్స్ట్రక్టెడ్ మీ టు రైట్ అబౌట్ హిజ్ మేనిఫెస్టేషన్, నాకు తన అవతార ప్రకటీకరణం గురించి ప్రత్యేకంగా ఒక అధ్యాయం రాయాలి సుమా నా జీవితం రాసినప్పుడు ఆయన నాకు ఆదేశం ఇచ్చిన టైంలో హీ వాజ్ సఫరింగ్ స్పాజమ్స్ విత్ ఈస్ గెస్చర్. నాకు ఇలా చెబుతూ ఉంటే ఈ చెయ్యిలా అనగానే మళ్ళీ పొదుపు వచ్చేసేది, ఎగిరెగిరి పడేవారు. మళ్ళీ కాసేపటికి మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నం చేసేవారు, మళ్ళీ ఆ కుదుపు వచ్చేస్తూ ఉండేది. ఐ నో దట్ హీ సఫర్డ్ ఇన్ఫినిట్లీ in order to awaken humanity
టు హ్యావ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ హిస్ మేనిఫెస్టేషన్. తన అవతార ఆవిష్కారం జరిగినప్పుడు మానవాళి అంతా ప్రయోజనం పొందేలా తన శరీరాన్ని అంతా కష్టపెట్టుకున్నాడు ఆయన. హ్యూమానిటీ హ్యాస్ టు హ్యావ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ హిజ్ మేనిఫెస్టేషన్ బికాజ్ ఈ వర్క్డ్ ఫర్ ఇట్. తప్పనిసరిగా మానవాళి ఆయన అవతార ఆవిష్కారం జరిగినప్పుడు ప్రయోజనమును పొంది తీరుతుంది. ఎందుకు? ఆయన ఆల్రెడీ దానికి సరిపడిన పని చేసేశాడు కాబట్టి. హిజ్ వరల్డ్ వైడ్ మేనిఫెస్టేషన్ విల్ ఓపెన్ ది వే టు ఇన్నర్ పాత్ టువర్డ్ ట్రూత్. విశ్వవ్యాపకంగా ఆయన అవతార ఆవిష్కారం జరిగిన రోజున సత్యము వైపునకు ఒక హైవే అందరూ గుర్తించగలుగుతారు. గ్రాస్ కాన్షియస్ హ్యుమానిటీ విల్ ఎక్స్పీరియన్స్ దీస్ ఓవర్ ది నెక్స్ట్ 100 years. ఆయన శరీరము చాలించిన తర్వాత 100 ఏళ్ల లోపల ఈ సత్యమును మానవాళి అందరూ కూడా గమనించి తీరతారు. అంటే 1969లో ఆయన దేహం వదిలేశారు. 2069 నాటికి ఇది జరుగుతుంది. 2069 అంటే ఇంకెన్నేళ్ళు ఉందండి మనకి? 54 సంవత్సరములు. మెహర్ బాబా విత్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ హ్యాస్ నౌ come to him. But if one of us does something against his wish, he still suffers. చూసారా? మనలో ప్రతి ఒక్కడి కోసము మెహర్ బాబా వచ్చాడు కదా. మనందరం ప్రేమిస్తూ ఉన్నాం. మనలో ఎవడైనా సరే ఆయన ఇచ్చకు వ్యతిరేకంగా మనం వ్యవహరిస్తే ఆయన బాధలను మనం పెంచేసినట్లే. చాలా భయంకరమైన స్టేట్మెంట్ ఇది. నిన్ననే మనం చదువుకున్నాం. ఏది? ఎవడినైతే నా బానిసగా నేను అంగీకరించానో వాడి పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను. వాడు నాకు 100% విధేయుడుగా ఉన్నంత వరకు వాడు సక్రమంగానే నడుస్తున్నట్లు. కానీ వాడు నాకు విధేయతకు భంగం కలిగిస్తే నా బాధను వాడు పెంచుతూ ఉంటాడు అని నిన్ననే మనం చదువుకున్నాం. అదే విషయం ఇక్కడ బావుజీ మళ్ళీ చెబుతూ ఉన్నారు. Therefore, it is our spiritual duty to carry out the wish of the beloved and not allow him to suffer anymore. ఇప్పటికే నరకయాతన పెట్టేశాం మనం అందరం కూడా. ఆయన మనందరి గురించి ఆయన అన్ని కష్టాలు పడ్డాడు. కనీసం ఈ సత్యము తెలిసిన తర్వాత అయినా నా కారణంగా కనీసం బాబాయికి బాధపడకూడదు, ఆయన బాధలకు నేను కారణము అవ్వకూడదు అనేటువంటి ఇంగితము మనము అలవరుచుకోవలసిన బాధ్యత మన మీద ఉన్నది. యూట్యూబ్ అంటే నువ్వు కూడా అలా చేసావా అనిపించుకోకూడదు. బాబా మన చూసి అలా అనుకోకూడదు అనమాట. అయ్యో నువ్వు కూడా అలా చేసేవా అని బాబా మనల్ని చూసి అనకూడదు. అలాగ మనం వ్యవహరించి జాగ్రత్త పడాలి. He has been suffering infinitely since he began his universal work, and we can lessen his suffering by fulfilling his wish and by living his message in the world. సో మనకు ఆయనకు ఏ రకంగానూ మనం ఉపయోగపడలేము. అంత బాధపడుతూ ఉన్నా ఆయన ఒక్కడే మోయాలి తప్ప మనం మోసి ఇలాగిచ్చే నాకు మోసేస్తానంటే మనం అదేమి ఆజామాషి వ్యవహారం కాదు. కానీ ఒక్కటి మాత్రము మనం చెయ్యగలిగినది ఉంది. అదేమిటది? నా కారణంగా ఆయన బాధ పెరగకుండా ఉండేలా నేను వ్యవహరించగలను. అదే మెహరా కూడా చెప్తుంది. ఇంత విశ్వభారమును మోస్తూ కూడా ఆయన అల్పసంతోషి అనేది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. తండ్రి నిన్ను తండ్రిగా అంగీకరిస్తున్నాను అనగానే ఆయన మురిసిపోతాట. ఆయన శభాష్, మనం ఎన్ని తప్పులు చేసినా అవన్నీ మర్చిపోతాట. రారా మా వాడు మారిపోయి చూసారా, వీడికి బాగుపడిపోయాడు. అది కపటమైన, అది అందులో 1% కూడా నిజం లేకపోయినా ఆ మాట అంటే చాలా దానికి అంత సంతోషపడిపోతాడు. సో లెట్ అస్ నాట్ డినై దట్ హ్యాపీనెస్ టు అవర్ లార్డ్ అని మెహరా చెప్పేదాము. మన తండ్రికి ఆ చిన్న సంతోషాన్ని దూరం చెయ్యొద్దు. ఎందుకని ఇంత విశ్వభారమును మోస్తూ కూడా ఆయనకి సంతోషం ఇవ్వగలిగిన ఒక సదుపాయం మనకు ఉందంటే మనం తప్పకుండా ఆయనకి అది ఇద్దాము.